జవహర్ నగర్‌ని జీహెచ్ఎంసీలో కలుపుతారని కొందరు, లేదంటే మున్సిపల్ లాగానే ఉంటదని కొందరు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ? నాకు తెలిసి ఐ థింక్ లాస్ట్ జాన్‌లోనే నాకు తెలుసండి అది కలిసిపోయింది అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. జీహెచ్ఎంసీలో విలీనం చేసి. కాకపోతే ఒక జీవో ఒకటి రిలీజ్ చేయాలి. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో మున్సిపాలిటీస్ అన్నిటిని జవహర్ నగర్ కానీ, ఇప్పుడు బోడుప్పల్ కానీ, గట్కేసర్ కానీ అన్ని జీహెచ్ఎంసీ చేశారు. బట్ జీహెచ్ఎంసీలో మళ్ళీ 4 జోన్స్ చేస్తామన్నారు కాబట్టి మేబీ జీఎంఎంసీ చేస్తుండొచ్చు. గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్‌లా చేస్తుండొచ్చు మా మేడ్చల్ని. మల్లారెడ్డి తల తాకట్టు పెట్టైనా సరే నేను జీహెచ్ఎంసీలో కలపని అని అంటున్నాడు కదా. మీరేమో జవహర్ నగర్ అయ్యిందని చెప్తున్నారు. జవహర్ నగర్ గుండెకాయ అన్నారు. మరి అంత భద్రంగా చూసుకోలేదు కదండి. ఉమ్. పాలిటీషియన్స్ ఏదైనా మాట్లాడతారు. సో మొత్తం మీద అయితే జీహెచ్ఎంసీలో కలిపేసిరు అంటారు. నాకు తెలిసినంత వరకు అయితే అయిపోయింది. ఓకే. ఒక 4 కార్పొరేటర్స్ కూడా వస్తారు జవహర్ నగర్కి ఇప్పుడు నెక్స్ట్. ఉమ్. 28 ఉండరు, మేబీ 4 మెంబర్స్ అంటారు. అంటే దీని ద్వారా కొంతమంది ఇబ్బంది పడతారని కదా. ఎవరండి ఇబ్బంది పడేది? ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో కావచ్చు, ఈ కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళంతా Hmm. ఇబ్బంది పడతారు, నేను కలపనీయను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇబ్బంది ఏముందండి? డెవలప్మెంట్ ఎవరున్నా చేసేది. ఇబ్బంది పడేది ఏముంది? ఉమ్. నాకు తెలిసినంత వరకు ఇబ్బంది పడే అంత టిపికల్ టాస్క్ అయితే కాదు జిహెచ్ఎంసీలో కలపడం. ఉమ్. అంటే మీ అభిప్రాయం చెప్పండి. అది మున్సిపల్గానే ఉంటే బాగుంటుందా, లేకపోతే జిహెచ్ఎంసీలో కలిపితే బాగుంటుందా? జిహెచ్ఎంసీలో కలిపితే ఫండ్స్ అనేవి ఎక్కువ వస్తాయని నా ఇంటెన్షన్. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా ఇప్పుడు సపోజ్ మా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకోండి, మాకు ట్యాక్సెస్ తప్ప మాకు అసలు ఫండే రాదు. ట్యాక్సెస్ కూడా చాలా తక్కువ ట్యాక్సెస్. డెవలప్మెంట్ అనేది అసలు జరగదు, చాలా స్లో ప్రాసెస్. జిహెచ్ఎంసీలో కలిపితే మాకు ఫండ్స్ వస్తాయి, మేము డెవలప్ చేయగలుగుతాం. వ్యక్తిగతంగా స్వార్థకీయ రాజకీయాల గురించి ఆలోచిస్తే మున్సిపలే ఉండాలని కోరుకుంటారు. నాకు మున్సిపల్ అవసరం లేదు, జిహెచ్ఎంసీలో కలపాలి అని నేను అంటాను.